హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మనం ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ప్లేలిస్ట్ స్టార్ట్ చేసాం కదా. సో ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నేర్చుకోవాలంటే మనకు తెలుసు మనం కాట్లిన్ అనే ఒక లాంగ్వేజ్ నేర్చుకోవాలని. సో ఈ వీడియోలో మనం కాట్లిన్వి బేసిక్స్ చూద్దాం. ఓకే, లైక్ స్టార్టింగ్ నుంచి వేరియబుల్స్ నుంచి ఆ, ఆ ప్రోగ్రామ్ది స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, సింటాక్స్ ఎలా ఉంటుంది, ఫంక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ పైన పైన ఒకటే వీడియోలో కంప్లీట్ చేద్దాం. ఓకే, సో దాట్ మీకు ఒకటే వీడియోలో ఐడియా వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోస్ నుంచి మీరు ఎప్పుడైతే చేస్తూ ఉంటారో ఈ వీడియో ఆల్రెడీ చూసారు కాబట్టి మీకు రీఫ్రెష్ అవుతూ ఉంటుంది. సో ఎన్నిసార్లు రీఫ్రెష్ చేసి ఎన్నిసార్లు రీకాల్ చేసుకుంటే అంత మంచిది. ఓకే, సో ఈ వీడియోలో మనం కంప్లీట్గా ఓవర్ వ్యూ చూద్దాం. సో నేను ఇక్కడ ఒక ఇన్కాగ్నిటో విండో ఓపెన్ చేశా. ఇప్పుడు ఏంటంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా కాట్లిన్ నేర్చుకోవాలని. సో బ్యాక్ ఎండ్ అదంతా కాట్లిన్లోనే రాస్తాము. అండ్ ఫంక్షన్స్ ఇలాంటివి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయి, అవి ఫ్రంట్ ఎండ్లో కూడా కొంచెం యూజ్ వస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం చేస్తున్నాము, ఒక కోడ్ ఎడిటర్కి వెళ్దాము. ఆ ఎడిటర్లో మనం మొత్తం కాట్లిన్ లాంగ్వేజ్ ఎలా స్టార్ట్ చేస్తాం ఏంటనేది చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఇక్కడికి వెళ్ళి కాట్లిన్ ప్లే గ్రౌండ్ అని రాస్తా. ఓకేనా, కాట్లిన్ ప్లే గ్రౌండ్. సో కాట్లిన్ ప్లే గ్రౌండ్ ఏంటంటే ఆన్లైన్ ఒక కంపైలర్ లాంటిది. ఇప్పుడు కంపైలర్ అంటే ఏంటి, మనం రాసిన కోడ్ మనం ఇప్పుడు ఇంగ్లీష్లో రాస్తాం కదా, లైక్ ప్రింట్ ఇది చెయ్యి అని. ఇప్పుడు కంప్యూటర్కి ప్రింట్ ఇది చెయ్యి అనేది అర్థం కాదు, దానికి మెషిన్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో మన కంపైలర్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన కోడ్ని చేంజెస్ చేసి మషిన్కి అర్థమయ్యే కోడ్కి ఇస్తుంది. అప్పుడు ఓహో ఇదా నువ్వు చెప్పేది అని చెప్పి ఆ ఆపరేషన్ అనేది చేస్తుంది. ఓకే, మన సాఫ్ట్వేర్ ఐడిఈ కానీ. ఓకే, సో అది కంపైలర్ది మెయిన్ వర్క్. సో ఇదేంటి, కాట్లిన్ ప్లే గ్రౌండ్ ఇది ఏదైతే ఉందో ఇది ఒక కంపైలర్ లాంటిది. ఓకే, ఏదైనా ఓపెన్ చేయొచ్చు, లేదైతే ఇంకా ఇక్కడ కూడా ఉంది కాట్లిన్. ఓకే, కామ్గా ఇది ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఓపెన్ చేసాం కదా. ఇప్పుడు మీరు ఏం చెయ్యకుండా ఇది ఇలానే ఉంచేసి జస్ట్ ఇక్కడ రన్ అని ఉంది కదా, రన్ మీద క్లిక్ చేయండి. సో రన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అవుట్పుట్ ఒకటి వచ్చింది, హలో వరల్డ్ అని. ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూద్దాం. ఇది మెయిన్, యాక్చువల్లీ ఇక్కడ నుంచి మన కోడ్ స్టార్ట్ అయింది కదా. సో ఇదేంటి, దీన్ని మనం కామెంట్ అంటాము. ఇప్పుడు కామెంట్ అంటే ఏంటి, కామెంట్ అంటే ఒకవేళ మీరు చాలా పెద్ద కోడ్ రాస్తున్నారు అండ్ ఒక్క కోడ్లో మల్టిపుల్ పర్సన్స్ వర్క్ చేస్తున్నారు. సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియాలి అంటే వాళ్ళు మొత్తం కోడ్ చదువుకుంటూ కూర్చోలేరు కదా. సో ఒక ఫంక్షన్ దగ్గర, ఒక పీస్ ఆఫ్ కోడ్ దగ్గర మీరు ఒక కామెంట్ అనేది రాస్తారు. ఏమని, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ కోడ్ వర్క్ ఈస్ టు ప్రింట్ హలో వరల్డ్ అని. ఇప్పుడు ఇలా చేసి మీరు దీన్ని కామెంట్ చేయొచ్చు. కామెంట్ ఎలా, ఇక్కడ ఇలా స్టార్ పెట్టేసి మళ్ళీ ఇక్కడ స్టార్ పెట్టేసి ఇలా. సో ఇలా పెడితే ఈ లైన్ మొత్తం ఇప్పుడు కామెంట్ అయిపోయింది. ఇప్పుడు మన కంపైలర్, ఇందాక నేను ఏదైతే చెప్పానో మన కంపైలర్ ఈ లైన్ని ఎగ్జిక్యూట్ చేయదు, అంటే రన్ చెయ్యదు. ఇదేదో వీళ్ళు రాశారు, వాళ్ళ కోసం రాసుకున్నారు, నాకు దీంతో సంబంధం లేదు, మన కంపైలర్ అనేది లైట్ తీసుకుంటుంది. ఓకేనా. సో ఈ కామెంట్ని మనం లైట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్గా మన ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి. ఓకే, ఎక్కడ అయితే మీరు ఇలా ఫన్ మెయిన్ అని చూసారో, ఫన్ అయితే చాలా వాటికి ఉంటుంది. ఫన్ అంటే ఫంక్షన్. ఇప్పుడు ఫంక్షన్స్ మనం చూద్దాం, ముందు చూద్దాం. కానీ ఫంక్షన్ మనం ఎందుకు క్రియేట్ చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఒక పెద్ద కోడ్ రాస్తున్నారు. ఆ మొత్తం కోడ్ ఒకటే దాంట్లో రాయకుండా ఏం చేస్తారంటే కొంచెం కొంచెం పీసెస్గా చేంజ్ చేసి వేరే వేరే ఫంక్షన్స్లో పెడతారు. ఓకేనా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ నుంచి ఎక్కడో యూఎస్కి వెళ్ళాలనుకోండి, లండన్కి వెళ్ళాలనుకోండి, ఇండియా నుంచి లండన్కి వే ఉంది బై రోడ్, కానీ మీరు మొత్తం బై రోడ్ వెళ్తారా, లేదు. ఒకవేళ మీరు ఊర్లో ఉంటే హైదరాబాద్ వరకు, లేకపోతే విజయవాడ, బెంగళూరు వరకు ట్రైన్లో, బస్సులో, కారులో వెళ్తారు. అక్కడ నుంచి అక్కడ వరకు ఒక పార్ట్. అక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కుతారు. ఒకవేళ కనెక్టింగ్ ఫ్లైట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో ఆగాలి. సో బెంగళూరు నుంచి లేదా హైదరాబాద్ నుంచి దుబాయ్ వరకు ఒక పార్ట్, అక్కడ నుంచి యూఎస్కి ఒక పార్ట్. సో ఇలా ఇప్పుడు సపరేట్ చేసేసారు కదా. సేమ్ ఇలానే మనం ఫంక్షన్స్ చేస్తాము. పెద్ద కోడ్ ఒకటే దాంట్లో రాయకుండా వేరే వేరే ఫంక్షన్స్ చేస్తాము. అండ్ ఇలా వేరే వేరే ఫంక్షన్ క్రియేట్ చేస్తే ఏంటంటే మనకు రీయూజబిలిటీ అనేది ఉంటుంది. తర్వాత మనం కావాలంటే ఆ ఫంక్షన్ని మళ్ళీ యూస్ చేయొచ్చు. దాని గురించి ముందు మాట్లాడదాం. కానీ ఎక్కడ అయితే మీకు ఈ మెయిన్ ఫంక్షన్ కనిపిస్తుందో అక్కడ నుంచి మన ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, 1000 లైన్స్ ఉండనియండి, 2000 లైన్స్ ఉండనియండి, మెయిన్ ఇలా మెయిన్ అని ఎక్కడ ఉంటే
అక్కడ నుంచి మన కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇదేంటి, ఇది కర్లీ బ్రాకెట్స్ ఏంటంటే ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్లో ఉండాల్సిన కోడ్ ఈ కర్లీ బ్రాకెట్స్ లోపల ఉంటుంది. ఓకేనా, మీరు ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ అని పెట్టారు, కొంచెం ముందుకు వెళ్ళాక ఫంక్షన్ ముబషిర్ అని పెడతారు. సో ఆ ముబషిర్ అనే ఫంక్షన్ లోపల ఏం కోడ్ ఉండాలి అంటే దీని లోపల మనం డిక్లేర్ చేస్తాం. ఓకేనా, ఇలా ఇప్పుడు ప్రింట్ ఎల్ఎన్ అంటే ప్రింట్ చెయ్యి అని చెప్పాము. ఓకేనా, అది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, డిఫైనింగ్ అ ఫంక్షన్ వర్సెస్ కాలింగ్ అ ఫంక్షన్. ఇప్పుడు కొంచెం అడ్వాన్స్ టైప్ వెళ్తున్న అనిపించచ్చు మీకు ఫస్ట్ టైం వింటున్నారని, కానీ ఒక ఫంక్షన్ అనేది మనం ఒకసారి డిక్లేర్ చేస్తాము. లైక్ ఈ ఫంక్షన్ని మనం డిక్లేర్ చేసాం. ఎలా డిక్లేర్ చేసాం, ఫంక్షన్ మెయిన్ ఈ రెండు పెట్టేసి ఇలా పెట్టేసి డిక్లేర్ చేసాము. డిక్లేర్ చేసి ఇందులో మీకు ఎంత కోడ్ రాయాలో అంత కోడ్ రాస్తారు. ఓకే, దాని తర్వాత జస్ట్ కోడ్ రాస్తే సరిపోదు, జస్ట్ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తే సరిపోదు, కాల్ కూడా చేయాలి. అంటే దీన్ని ఎలా అనుకోవచ్చు మనం, లైక్ మీరు జస్ట్ ఒక కార్ కొన్నారు, కార్ కొంటే సరిపోదు, కార్ని డ్రైవ్ కూడా చేయాలి. అలానే ఇక్కడ కూడా ఫంక్షన్ క్రియేట్ చేస్తే సరిపోదు, ఫంక్షన్ని కాల్ చేయాలి. కానీ మీరు ఇక్కడ చూస్తే మనం ఈ ఫంక్షన్ని ఎక్కడ కాల్ చేయట్లేదు, జస్ట్ డిక్లేర్ చేసాం. సో కంపైలర్ ఏంటంటే మీరు రన్ చేయగానే ఈ మెయిన్ ఫంక్షన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా కాల్ చేస్తుంది, ఆటోమేటిక్గా. ఓకేనా, ఇప్పుడు ఇది ఎందుకుంది ఇంకా ముందు మాట్లాడదాం. ఓకే, నార్మల్గా మనం ఒక ఫంక్షన్లో ఇన్పుట్ పారామీటర్స్ అని తీసుకుంటాము, కొంచెం అడ్వాన్స్ అయిపోతుంది, ఇప్పుడు వద్దు. ఇప్పుడు మీరు జస్ట్ ఏం చేయండి అంటే ఈ వరల్డ్ని చేంజ్ చేసి హలో ముబషిర్, మీరు కావాలంటే మీ పేరు పెట్టుకోండి. నేను రన్ చేశాను, రన్ చేయగానే హలో ముబషిర్ అని వచ్చింది. ఓకేనా, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం మోడిఫికేషన్స్ చేయాలో మన ప్రోగ్రాంలో చూసి చేద్దాం. ఇప్పుడు నేనేమంటా అంటే రన్ కొట్టగానే ఆటోమేటిక్గా మెయిన్ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది, ఎందుకంటే దిస్ మన స్టార్టింగ్ పాయింట్. నేను ఇక్కడ ఒక కామెంట్ రాస్తా, ఇలా మెయిన్ ఫంక్షన్ ఈజ్ అవర్ స్టార్టింగ్ పాయింట్ అని. సరేనా, ఇప్పుడు నేను ఏమంటా అంటే ఈ ప్రింట్ ఎల్ఎన్ ఉంది కదా, కాపీ చేసా, మళ్ళీ కింద పేస్ట్ చేసేసా, పేస్ట్ చేసి మళ్ళీ ఇప్పుడు రన్ చేసా. రన్ చేస్తే ఏమొస్తుంది నాకు 2 టైమ్స్ హలో ముబషిర్ అని వస్తుంది. ఓకేనా, అలానే ఇప్పుడు నేను కావాలంటే మల్టిపుల్ టైమ్స్ చేంజ్ అనేది చేయొచ్చు. ఓకే, లైక్ ఇక్కడ ముబషిర్, ఇక్కడ కోట్స్. సో మీరు ఇక్కడ చూస్తే ముబషిర్ ఒకసారి, కోట్స్ ఒకసారి. ఒకవేళ నేను ఈ ఎల్ఎన్ ఉంది, ఈ ఎల్ఎన్ తీసేసా, ఇక్కడ తీసేసి రన్ చేస్తే ఏమైంది, హలో ముబషిర్ అని వచ్చింది, లైన్ చేంజ్ అవ్వకుండానే హలో కోడ్స్ అని వస్తుంది, చూసారా. అంటే ఏంటి, ఈ ఎల్ఎన్ ఉండడం వల్ల ఈ ప్రింట్ అయ్యాక ఆ లైన్ అక్కడే ఎండ్ అయిపోతుంది, ఎండ్ అయిపోయి నెక్స్ట్ లైన్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా, సో అలా. ఇప్పుడు కాట్లిన్లో మనం కొన్ని స్టైలింగ్ ఉంటుంది. ఓకే, మనం స్టైల్స్ కొంచెం మెయింటైన్ చేస్తాం, లైక్ ఇక్కడ ఒక స్పేస్ ఉంచడం కానీ. ఓకే, అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 4 స్పేసెస్ ఉన్నాయి కదా, మీరు కావాలంటే తీసేసిన ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే, మీరు లైక్ ఇక్కడ స్పేసింగ్ తీసేసినా కానీ మీకు ఏం ప్రాబ్లం ఉండదు, మీకు అన్నీ రన్ అవుతాయి అలానే. కానీ ఒక గైడ్ అనేది ఉంది మనకు. ఓకేనా, లైక్ మీరు కోడింగ్ రాస్తున్నారంటే ఇలా రాయండి, మంచిగా నీట్గా ఉంటుంది, క్లీన్గా ఉంటుంది, మీకు అర్థమవుతుంది అని చెప్పి అలా స్పేసెస్ కానీ ఇండెంటేషన్ కానీ అలాంటివి ఇస్తారు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఇది ఎక్కడుంది చూసారా, ఫంక్షన్ దగ్గర. అంటే ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అవుతుంది, ఈ స్పేసింగ్ ఉంది అంటే ఈ కోడ్ అంతా దీని లోపల ఉంది, ఎంత క్లియర్గా అర్థమవుతుంది కదా. అలా కొన్ని స్టైలింగ్వి గైడ్ ఉంటాయి మన దగ్గర. సరేనా, ఇప్పుడు నెక్స్ట్ నేను ఏం చేస్తా అంటే ఇక్కడ తీసేసి ప్రింట్ ఎల్ఎన్ రాస్తా. ప్రింట్ ఎల్ఎన్ రాస్తా ఏమని, హలో మై నేమ్ ఈస్ ముబషిర్ అని. ఓకేనా, ఇప్పుడు మీరు ఇక్కడ చెప్పండి ఏమైనా ఎర్రర్ వస్తుందా అని. పక్కా వస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ఈ డబల్ కోట్స్ ఒకటేసారి పెట్టాము, ఇంకోసారి పెట్టలేదు. ఓకేనా, సో మీరు ఒకవేళ ప్రింట్లో ఏమన్నా ఇలా ప్రింట్ చేపియాలంటే దాన్ని మీరు డబల్ కోట్స్ లోపల పెట్టి రాస్తేనే అది ప్రింట్ అనేది అవుతుంది. సరేనా, సో అలా ఎర్రర్స్ కూడా చూసుకోవాలి. లైక్ అప్పుడప్పుడు మీరు ఇది మర్చిపోవచ్చు,
ఇది మర్చిపోవచ్చు, ఎల్ఎన్లో ఎల్ మర్చిపోవచ్చు, ఏమన్నా అవ్వచ్చు కదా. సో అలా ఒకవేళ మీకు స్ట్రింగ్ అంటే ఐ మీన్ ఇలాంటి సెంటెన్స్ ఏమైనా ప్రింట్ చేయాలంటే పక్క డబుల్ కోట్స్ అనేది కావాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు ఒక ఎక్సర్సైజ్ లాగా ఇస్తున్నా. వీడియో ఇక్కడ పాజ్ చేయండి, నేను చెప్పాక మీరు అవి చేస్తుండండి. ఎక్సర్సైజ్ నెంబర్ 1 ఏంటంటే మీరు 1, 2, 3 లైన్గా ప్రింట్ చేయాలి. ఫస్ట్ 1 ప్రింట్ అవ్వాలి, నెక్స్ట్ 2 అవ్వాలి, నెక్స్ట్ 3 అవ్వాలి. ఓకేనా, ఇది ఫస్ట్ 1. సెకండ్ 1 ఏంటి అంటే ఫస్ట్ 1 ఇప్పుడు చెప్పా కదా, వీడియో పాజ్ చేయండి, మీరు రన్ చేయండి, కరెక్ట్ వస్తుందా అంటే మళ్ళీ వీడియో ప్లే చేసి సెకండ్ క్వశ్చన్ వినండి. ఇప్పుడు సెకండ్ ఏంటి, మై నేమ్ ఈస్ అని చెప్పి మీ నేమ్. సో మై నేమ్ అనేది ఫస్ట్ లైన్లో, ఈజ్ అనేది సెకండ్ లైన్లో, మీ పేరు అనేది థర్డ్ లైన్లో రావాలి. ఓకేనా, ఇది సెకండ్. థర్డ్ ఏంటి, మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే. ఈ 6 ఏవైతే ఉన్నాయో అవి పక్క పక్కన రావాలి. మండే స్పేస్, ట్యూస్డే స్పేస్, వెనస్డే స్పేస్ లాగా. సో స్పేస్ 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 వచ్చి పక్కన పక్కన రావాలి. ఓకేనా, ఈ 3 ఉన్నాయి. సో ఈ 3 మీరు వీడియో ఆపేసి చేయండి. ఓకే, ఇప్పుడు మీరు చేసి ఉంటారు, ఒకవేళ చేయకపోతే చేయండి, లేదు మాకు రావట్లేదు అంటే మనం ఇప్పుడు దానికి ఆన్సర్స్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ నేను ఏమన్నా అంటే 1, 2, 3 ప్రింట్ చేయాలని చెప్పా కదా. సో ఇది 1, మళ్ళీ నేను ప్రింట్ ఎల్ఎన్ రాస్తా, ఇక్కడ 2, మళ్ళీ నేను ప్రింట్ ఎల్ఎన్ రాస్తా, ఇక్కడ 3. ఓకేనా, రన్ చేసాం. మనం రన్ చేస్తే ఏమైంది, 1, 2, 3 అని వచ్చింది. తర్వాత క్వశ్చన్ నేను ఏమన్నా మై నేమ్ ఈజ్, మీ పేరు రావాలని చెప్పా. సో ఫస్ట్ లైన్లో మై నేమ్, సెకండ్లో ఈజ్, అండ్ థర్డ్లో ముబషిర్. ఓకేనా, ఇప్పుడు నేను రన్ చేసాను, మై నేమ్ ఒక దాంట్లో, ఈజ్ ఒక దాంట్లో, ముబషిర్ ఒక దాంట్లో వచ్చింది. దాని తర్వాత నేను ఏమన్నా మండే, ట్యూస్డే అలా సాటర్డే వరకు స్పేస్తో పాటు పక్కన పక్కన రావాలి అని చెప్పా. సో నేను ఏం చేస్తా, ఇక్కడ మండే అని రాసా, ఇక్కడ ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే చేద్దాం దీన్ని, అండ్ దీన్ని సాటర్డే చేద్దాం. సరే, సండే ఎందుకు వదిలేయాలి, సండే కూడా రాసేస్తే అయిపోతుంది, సండే కూడా రాసేసా. ఓకే, ఇప్పుడు నేను రన్ చేశాను అనుకోండి, ఇప్పుడు మీరు చూస్తే లైన్గా వస్తున్నాయి, కానీ నేనేమన్నా పక్కన పక్కన రావాలన్నా. సో నేను ఇక్కడ ఎల్ఎన్ తీసేసా, ఇక్కడ కూడా ఎల్ఎన్ తీసేసా, ఇక్కడ కూడా ఎల్ఎన్ తీసేసా, ఇవన్నీ ఎల్ఎన్స్ తీసేసా. నేను లాస్ట్ ఎల్ఎన్ తీయను, ఎందుకంటే దాంతో ఏం ఫరక్ పడదు. ఫరక్ ఎప్పుడు పడుతుంది అంటే దీని తర్వాత నేను ఇంకేమైనా ప్రింట్ చేయాలి, అది కూడా నాకు పక్కన రావాలి అంటే అప్పుడు ఈ ఎల్ఎన్ తీసేయాలి. ఓకే, ఇప్పుడు ఇది ఉంచిన తీసేసినా ఉంచినా ఏం ప్రాబ్లం ఉండదు. రన్ చేయగానే ఏమైందో చూడండి, పక్కన పక్కన వచ్చింది, కానీ ఇక్కడ చూస్తే మీరు స్పేసింగ్ లేదు, చూసారా, మొత్తం కలిసిపోయింది. సో మీరు కామ్గా ఇక్కడ ఒక స్పేస్ అనేది ఇచ్చేయచ్చు, ఇలా స్పేస్ ఇవ్వచ్చు. ఓకే, ఇలా స్పేస్ ఇచ్చారనుకోండి, యాక్చువల్లీ లాస్ట్ దానికి అవసరం కూడా లేదు, కానీ ఇలా మీరు చేస్తే మీకు ఇక్కడ స్పేస్తో పాటు మొత్తం క్లియర్గా వచ్చింది. ఓకేనా, సో ఇది ఓవర్ వ్యూ, జస్ట్ ఫంక్షన్ ఏంటి, కామెంట్ ఏంటి, ప్రింట్ ఎలా చేస్తాము, ఒక లైన్లో ప్రింట్ ఎలా చేస్తాము, మల్టిపుల్ లైన్స్లో ప్రింట్ ఎలా చేస్తాము. ఓకే, ఒకవేళ డిజైన్ ఏమన్నా అంటే కాట్లిన్కి కొన్ని డిజైన్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా, నాకు ఇందాక చెప్పా, డిజైన్ ప్యాటర్న్ అంటే డిజైన్ గైడ్ అని. ఓకే, స్టైల్ గైడ్, ఇక్కడ ఒక స్పేస్ రావాలి, ఓకే, ఇక్కడ 4 స్పేసెస్ రావాలి, ఫంక్షన్ ఇక్కడ స్టార్ట్ అవుతే ఎండ్ ఇక్కడ అవ్వాలి అని. సో ఇలా ఏదైతే ఉందో అది ఒక చిన్న గైడ్ లాంటిది. సో ఈ వీడియోలో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేదా అది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్తే నాకు తెలుస్తుంది నేను ఎలా చెప్తున్నాను. అండ్ ఒకవేళ ఏమైనా ఇంప్రూవ్ చేసుకునేది ఉంటే నేను ఇంప్రూవ్ చేసుకొని మీకు చెప్తా. ఉన్నది మీకు చెప్పడానికే కదా. సో మీకు ఎలా కావాలంటే మనం అలా టీచింగ్ సైడ్ని కొంచెం అటు ఇటు చేంజెస్ అనేది చేద్దాం. సో ఈ వీడియోలో అంతే, ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ సిరీస్ ఇలానే కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్.